హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీ సర్వీసెస్ తిరుపతి. ఈరోజు కమర్షియల్ వైరింగ్ ఎలా చేస్తాం మేము అనేది ఈ వీడియోలో కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. 2 minutes ఉంటుంది వీడియో అప్రాక్స్గా. ఇది ఒక కమర్షియల్ వైరింగ్ షాప్ వైరింగ్ అయితే వచ్చాము. ఒక షాప్ ఇది యాక్చువల్గా వాళ్ళకి ఏంటి అంటే కన్సీల్డ్ వైరింగ్ కన్నా కానీ వాళ్ళకి ఓపెన్ వైరింగ్ కావాలి, వింటేజ్ టైప్ లుక్ కావాలి. వాళ్ళు సీలింగ్ అంతా కూడా గ్రే కలర్ పెయింటింగ్ అయితే చేయించుకుంటారు. అది యాష్ గ్రే కలర్, ఇదైతే బేస్ కోట్. వాళ్ళకి అనుగుణంగా పెట్టాలి. లైట్స్ అన్నీ కూడా మనకి ఫిలమెంట్ కనబడుతుంది కదా, ఆ టైప్ వింటేజ్ లైట్స్ అయితే మన ఢిల్లీ ఆ సైడ్ ఉండే లైట్స్ ఆ సైడ్ అయితే మనకి ఎక్కువ ఉంటాయి. నార్త్ ఆ పక్క ఉండే లైట్లు అలాంటి ఒక పిజ్జా కార్నర్ షాప్ లాంటిది ఇదే. ఇదంతా కూడా మనకి ప్రాపర్గా నీట్గా వాళ్ళకి ఓపెన్ వైరింగ్లో ఉండాలి. చూడడానికి యాంటిక్ లుక్లో ఉండాలి. పైగా మనకి ఓపెన్ ఉన్నప్పుడు లైన్ అనేది చాలా క్లియర్గా కొట్టుకోవాలి సీలింగ్లో, లేకపోతే చాలా వర్స్ట్గా కనబడుతుంది. ఇవంతా కూడా మేము బ్లూ మందు ఒకటి వస్తుంది, దారం బ్లూ మందు తీసుకొని నీట్గా మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకొని దాని తర్వాత అయితే మనం మార్కింగ్ అయిన తర్వాత మార్కింగే 2 days పట్టింది. దాని తర్వాత పైపింగ్ చేసుకుని పైపింగ్ తర్వాత వైరింగ్ అయితే చేసాము. ఇది కిచెన్ సెక్షన్ అంతా కూడా మీరు గమనించవచ్చు. అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్లు సాకెట్లు, 16 amps స్విచ్లు సాకెట్లు, ఎగ్జాస్ట్ పాయింట్లు, చిమ్నీ పాయింట్లు అన్నీ కూడా మీకు ఏది కూడా సరే మీకు చూడడానికి వికారంగా కాకుండా నీట్గా వర్క్ హ్యామ్స్ని బట్టి పర్ఫెక్ట్గా అయితే కమర్షియల్ వైరింగ్ చేసాము. మీకు కూడా ఎలాంటిదైనా ఓపెన్ వైరింగ్ కానీ కమర్షియల్ వైరింగ్ కానీ హౌస్ హోల్డ్కి సంబంధించిన ఏదన్నా వైరింగ్ కానీ వైరింగ్ ప్రాబ్లమ్స్ కానీ పిఓపి వైరింగ్ కానీ ఇంకేదన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.